హలో ఆల్, ఎపిసోడ్ చూసారు కదా, ఎలా అనిపించింది? రోహిణి టాస్క్ ఎరగతీస్తుంది కదా. ఎస్, ఈసారి మాత్రం రోహిణి అండ్ టేస్టీ తేజ మాత్రం సెకండ్ టైం వచ్చిన ఆపర్చునిటీని బీభత్సంగా వాడుకుంటున్నారనే చెప్పాలి. సో టేస్టీ తేజ కూడా ఏం తగ్గట్లేదు. గేమ్స్ వస్తే టేస్టీ తేజకు కూడా ఐక్యూ లెవెల్స్ అండ్ తను కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినవి, క్వశ్చన్ ఆన్సర్స్కి సంబంధించినవి మాత్రం టెస్ట్ తేజ కూడా చాలా ఫాస్ట్ ఉంటాడు. సో నెక్స్ట్ రేపటి ఎపిసోడ్లో మిగతా టాస్కులు గేమ్స్ ఆడించడం కోసం ఎక్స్ హౌస్మేట్స్గా మానస్ అండ్ ప్రియాంక వస్తున్నారు. సో వాళ్ళిద్దరూ స్పీడ్ టెస్ట్ని ఇంట్లో వాళ్ళకి పెడుతున్నారు. సో దీంట్లో మనకి బాగా తెలుసు కదా, టేస్టీ తేజ కూడా స్పీడ్గా ఆన్సర్ చేయడం కానీ ఇట్లాంటి వాటిల్లో జెంట్స్ నుంచి టేస్టీ తేజ ఫాస్ట్గా ఉంటే లేడీస్ నుంచి ప్రేరణ ఫాస్ట్గా ఉంటుంది. సో ఆ రోజు కూడా మీరు గమనించారా, వాళ్ళిద్దరికీ ఒక టెస్ట్ పెట్టినప్పుడు కూడా ప్రేరణకి టేస్టీ తేజకే పెట్టారు ఐక్యూ లెవెల్ గేమ్ క్విజ్ అట్లాంటివి. సో ఇప్పుడు కూడా ఈ స్పీడ్ టెస్ట్లో ప్రేరణ అండ్ టేస్టీ తేజని చివరి వరకు వచ్చారు. అందరూ అవుట్ అయిపోతారనమాట. సో ఫైనల్ టై వీళ్ళిద్దరికే పడుతుంది, ప్రేరణకి అండ్ టేస్టీ తేజకి ఈ స్పీడ్ టెస్ట్లో పడుతుంది. సో వాళ్ళు ఆడించిన గేమ్ ఏంటి అంటే, వాళ్ళు నోస్ టాస్ అని చెప్పేసి ఐస్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. స్పీడ్గా మానసాను ప్రియాంక చెప్తారు, కాలు పట్టుకోండి, చేతులు పట్టుకోండి, ముక్కు పట్టుకోండి అని ఏదో ఒకటి చెప్తారనమాట. సో వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళు అది పట్టుకోవాలి. సో ఇంత స్పీడ్గా ఎవరు పట్టుకుంటారు అనేది గేమ్ అనమాట. సో ఈ టెస్ట్లో వీళ్ళిద్దరూ ఫైనల్ అవుతారు. స్టడీకి సంబంధించింది కానీ, క్విజ్కి సంబంధించింది కానీ, ఐక్యూకి సంబంధించింది కానీ, స్పీడ్కి సంబంధించింది కానీ, వీటిలో ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రేరణ అండ్ టేస్టీ తేజనే కరెక్ట్గా ముందుంటారు. సో అందుకే వీళ్ళిద్దరే అక్కడ దాకా వచ్చారనమాట. సో ఫైనల్గా ఈ గేమ్లో టేస్టీ తేజ గెలుస్తాడు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవద్దు అంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఓటింగ్ పొజిషన్స్ చూద్దామా మరి. సో టాప్ 1లో అయితే గౌతమ్ ఉండగా ప్రేరణ సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. నిఖిల్ ఓటింగ్ తగ్గింది. సో ప్రేరణ ఈ గేమ్స్ బాగా ఆడటం ఇవంతా తన ఓటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకనే సెకండ్ పొజిషన్లో ప్రేరణ ఉంటే థర్డ్ పొజిషన్లో నిఖిల్ వచ్చాడు. అండ్ ఫోర్త్ పొజిషన్లో విష్ణు ఉండగా సో ఫోర్త్ పొజిషన్లోకి టేస్టీ తేజ వచ్చేసాడు. చూసారా, సేవ్ అయిపోయాడు. నిన్న అవినాష్ అండ్ టేస్టీ తేజ డేంజర్లో ఉన్నారు. కాకపోతే టేస్టీ తేజ ఈ గేమ్స్ చూసారా ఎంత బాగా ఆడుతున్నాడు. ఎవ్రీ గేమ్లో లాస్ట్ వరకు వచ్చి కొంచెం మిస్ అవుతున్నాడు, కానీ అంటే అక్కడ వరకు ఎఫర్ట్స్ పెట్టగలుగుతున్నాడు. సో అదంతా జనాలు ఈసారి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఈసారి టేస్టీ తేజ ఎక్కడున్నా ఫుల్ సపోర్ట్ సంపాదించుకొని టాప్లోకి వచ్చేస్తున్నాడు. సో అందుకనే టేస్టీ తేజ కూడా టాప్లోకి వచ్చేసాడు. నెక్స్ట్ ఇంకా ఆ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. ఇంకా డేంజర్ జోన్లోకి నబీల్, అవినాష్ అండ్ పృథ్వీ వచ్చారనమాట. సో నబీల్ కూడా ఫస్ట్లో చూపించినంత ఫైర్ అంతా తగ్గిపోయింది. గేమ్స్లో కూడా అంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయట్లేదు. మేబీ అందరూ నువ్వు థర్డ్ పొజిషన్ అని చెప్పడం కానీ, బయట నుంచి వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా బాగా ఆడుతుందని చెప్పడం వల్ల ఇవన్నీ ఏమైపోయింది అంటే నబీల్కి ఎక్కడో నేను ఎట్లున్నా సరే టాప్ 3లోకి వచ్చేస్తాను అన్న ఫిక్స్ అయిపోయింది. సో అందుకని అంత ఎఫర్ట్స్ పెట్టట్లేదు నబీల్ కూడా. సో ఇంకా అవినాష్ ఏమో ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు, కానీ టాస్క్ల దగ్గర కొంచెం అవినాష్ టేస్టీ తేజతో పోల్చుకుంటే కొంచెం తక్కువనే ఆడతాడు. సో మేబీ అందుకే అనుకుంటా కొంచెం డేంజర్ జోన్లోకి అవినాష్ ఎక్కువ దగ్గరగా వస్తాడు ఎప్పుడు. ఇంకా పృథ్వీ సంగతి ఏంటంటే తన ఇష్టం, ఒక్కొక్కసారి శ్రద్ధ పెట్టి ఆడితే బాగా గేమ్స్ ఆడతాడు పృథ్వీ, లేదు అంటే మాత్రం నామినేషన్స్ వరకే కనిపిస్తాడు ఒక్కొక్కసారి. సో అందుకనే ఈసారి డేంజర్ జోన్లోకి పృథ్వీ కూడా వచ్చాడు. సో వీళ్ళ ముగ్గురు మధ్య డేంజర్ జోన్ సిగ్నల్స్ బాగా కనిపిస్తున్నాయి. సో డబుల్ ఎలిమినేషన్ పెడితే మాత్రం ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు వీళ్ళిద్దరిలో. సో గైస్, మీరు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఛానల్ చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ గైస్, ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చక్కగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. రిమైనింగ్ పీపుల్ కూడా అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. రేపు మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. బాయ్, గుడ్ నైట్.